గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా అమరావతి, పోలవరం వంటి ఏ రకంగా అయితే విధ్వంసానికి గురైనాయో అదే మాదిరిగా రాష్ట్రంలోనే కాదు మన పాలకులలో కూడా ఆ రోజు 14-19లో పాలకులు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా నిలపాలనేటువంటి లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధిని పాలకులలో చేసి చూపించామో, గత 5 సంవత్సరాల పాలన నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో, మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ పాలకులలో ఉన్నటువంటి ఏవైతే అవన్నీ కూడా మళ్ళీ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఈవేళ కళ్ళకు కట్టినట్టు కూడా మన పాలకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడే మనం చూసాం, ఏదైతే క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ ఏదైతే 27వ వార్డులో ఉందో కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి. వర్షాలు లేకపోయినా కూడా ఇప్పుడు కాళ్ళు భూమిలో దిగబడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాల్లో ఆ క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్కి, ఆ దళితుల బరేల్ గ్రౌండ్కి కూడా కనీసం ₹1 కూడా పనిచేయనటువంటి దుస్థితి, మాటొచ్చి కనీసం అడుగు పెట్టలేనటువంటి దుస్థితి ఆ యొక్క క్రిస్టియన్స్కి, ఎస్సీలకి కల్పించింది అనేట ఆ ప్రభుత్వం. అక్కడే మనం చూసాం అంబేద్కర్ భవన్. గత తెలుగుదేశం హయాంలో అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా అంబేద్కర్ భవన్ మేము నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం రంగులు కూడా వేయలేనిటువంటి స్థితిలో, మెయింటెనెన్స్ లేక మరి ఆ యొక్క ఏదైతే అంబేద్కర్ భవన్ వెలవెల్లాడుతూ ఉందో దాన్ని కూడా మనం చూస్తూ ఏ రకంగా విధ్వంసానికి గురైందో మనం చూసాం. అందుకే ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా వెంటనే దానికి పెయింటింగ్స్ కానీ, రిపేర్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఇంకా సామాన్లకు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా టెండర్స్ పిలిచి జనరేటర్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ వర్క్స్ని కంప్లీట్ చేసేటువంటి విధంగానే ఈ సంవత్సరంలో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ కూడా ఇమ్మీడియట్లీ అక్కడ ఉండేటువంటి వృక్షాల మాదిరి ఏదైతే పెరిగిపోయి అన్నీ కూడా క్లీన్ చేసి, సర్వే చేసి, మరి ఒక ఏజెన్సీ ద్వారా మళ్ళీ దానికి ఒక మంచి డిజైన్స్ చేసి అవి కూడా మరి సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం కానీ, అదేవిధంగా అక్కడే మనం చూస్తాం ఏదైతే ముస్లిం షాదీఖానా గత 5 సంవత్సరాలు ₹1 14-19లో మనం ఆ రోజు 85 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు మనం ఖర్చు పెట్టి ఆ గ్రౌండ్ ఫ్లోర్ చేసి ఇంకొక 50 లక్షల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చి ఆ నిధులను కూడా వెనక్కి మళ్లించేసి మరి 5 సంవత్సరాల్లో ఆ యొక్క ముస్లిం షాదీఖానా కూడా ₹1 కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో అక్కడ కూడా చూసాం. అదేవిధంగా పక్కనే మనం చూసాం గౌడశెట్టి బలిజ భవనం. ఆ రోజు మన ప్రభుత్వంలో మరి ముందుగా ₹1 తర్వాత ₹50 లక్షల నిధులు ఇస్తే గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క ₹5 కూడా దానికి పెట్టినటువంటి స్థితిలో 5 సంవత్సరాలు మరి ఆ యొక్క పోషణ లేకుండా, అంటే ఏదైతే గాలికి కానీ ఇవి కానీ ఆ సిమెంట్ అవి కూడా ప్లాస్టిక్ లేకపోతే ఏదైతే ఐరన్ కానీ ఇవన్నీ కూడా లోపల ఉన్నా కూడా ఇవన్నీ పాడవుతాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అటువంటి స్థితికి గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఆ గౌడశెట్టి బలిజ భవనం ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ తీసుకురావాలని దానికి ఒక ₹3 కోట్ల ఏదైతే మనం హామీని ఇచ్చామో దాన్ని కూడా మరి ఆ జీవో తీసుకొచ్చి దాన్ని కూడా పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా షాదీఖానాకి కూడా మరి దానికి కూడా మనం ఆల్రెడీ మరి ఏదైతే మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి కూడా బడ్జెట్ నిధులు మరి సమస్య ఉన్నటువంటి స్థితిలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మళ్ళీ షాదీఖానాను కూడా బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాలనేటువంటిది. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల పాలనలో పదే చెప్పేవాడు ఆ రోజు ముఖ్యమంత్రి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేవాడు. కానీ అక్కడే మరి ఏదైతే ఒక క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్కి కానీ, ఒక ముస్లిం షాదీఖానాకి కానీ, ఒక అంబేద్కర్ భవన్కి కానీ, ఒక గౌడశెట్టి బలిజ బీసీ భవన్కి కానీ ₹1 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి వాడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఆడబిడ్డలు అని చెప్పుకునేటువంటి హక్కు ఆయనకి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే మరి టిట్కో ఇల్లు మనం కూడా చూడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 80% పైబడి పూర్తయినటువంటి ఇల్లును కూడా రంగుల మీద పెట్టేటటువంటి శ్రద్ధ ఆ ఇల్లును పూర్తి చేయడం మీద పెట్టలేనటువంటి స్థితి. ఇల్లును పూర్తి చేయకపోతే పూర్తి చేయకపోయాడు 10%, 20%.
ఆ రోజు మనం కష్టపడి నిర్మాణం చేస్తే మరి మనం నిర్మాణం చేసిన ఇళ్ళని ఇంకా వాళ్ళకి స్వాధీనం చేయలేదు. కానీ ఆ ఒక్కొక్క ఇంటి మీద కూడా 3,65,000 రూపాయలు అప్పు తెచ్చుకుని మరి అది 5 లక్షలు 6 లక్షల రూపాయలు వడ్డీతో అయ్యి దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి బ్యాంకు తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుని ఈవేళ 5,000 కోట్ల రూపాయలు కూడా అక్కడ టిట్కో అకౌంట్లో లేవు. అక్కడ పోనీ టిట్కో ఇళ్ళ దగ్గర మరి ఏదైనా పెట్టి పని చేశారంటే ₹1 అక్కడ పని చేయాలి. అంటే ఆఖరికి పేదవాడు మహిళల కళ అయినటువంటి టిట్కో ఇళ్ళను కూడా తాకట్టు పెట్టినటువంటి 5,000 కోట్లను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి నాకు తెలుసుండి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుస్థితి మరి గత పాలనలో మేము చూసాం. అందుకే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఇప్పటికే ఆలస్యం అవుతుంది, ఇమ్మీడియట్లీ మనం ఆ టిట్కో ఇళ్ళని మనం పూర్తి చేసి ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలని చెప్పాం. ఖచ్చితంగా ఈ జనవరిలో స్టార్ట్ చేసి రేపు మే జూన్ కల్లా మరి కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా నారాయణ గారిని అది కూడా మన స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టి నేను కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి పదే తీసుకెళ్లి దృష్టిలో పెట్టడం ద్వారా ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలోనే మీరు ఆ టిట్కోయిల్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా మరి స్పష్టంగా మన రివ్యూ మీటింగ్లో దానికి ఏదైతే మరి 5,000 కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి స్థితిలో నిధులు లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఇప్పుడు ఆ పూర్తి చేయడానికి మళ్ళీ ఈరోజు మళ్ళీ రుణం తీసుకుని మళ్ళీ అవి పూర్తి చేసేటువంటి పరిస్థితి హడ్కో నుంచి కూడా 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుని అది పూర్తి చేసేటువంటి విధంగా మరి అది కూడా ఒక ప్రణాళిక అయితే మనం వేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా టిట్కోలో కూడా మనం వచ్చిన తర్వాత మీరు చూసారు ఏదైతే కనీసం లైట్లు కూడా లేనటువంటి స్థితిలో మరి ఆ రోజు కమిషనర్ గారు సహకారంతో మరి లోపల ప్రతి వీధిలోనూ కూడా టిట్కో ఇళ్లలో వీధి లైట్లు వెలిగించాము. అదేవిధంగా అక్కడ కనీసం క్లీనింగ్ లేకపోతే అక్కడ అన్ని కూడా మరి క్లీన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటర్ ఇబ్బంది ఉంటే దాన్ని కూడా తొలగించి ఆ యొక్క పంపులు కానీ ఆ సంపులు కానీ అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసి దాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నంతలో కొంత వాటర్ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ చెత్త కానీ అదేవిధంగా ఒక రేషన్ డిపో అడిగితే అక్కడ రేషన్ డిపో కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఏదైతే అక్కడ ఫుట్పాత్ బ్రిడ్జ్ అనేది ఒకటి చాలా అవసరం అక్కడ ఉన్నటువంటి మహిళలకు. అందుకే ఈ యొక్క మరి ఫుట్పాత్ బ్రిడ్జ్ పనులను కూడా ఆ టెండర్స్ అంటే గతంలో ఏదో ఎన్నికల ముందు తూతూ మంత్రంగా పెట్టారు కానీ అది అక్కడ ఉపయోగపడనివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి మెట్లుతో డిజైన్ చేశారు. అది కూడా మరి ఏదో నేరోగా పెట్టున్నారు. అందుచేత మోటార్ సైకిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. అందుచేతే మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్గా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగానే ఆ ఫుట్పాత్ బ్రిడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ఒక దాసనారాయణ బ్రిడ్జ్ ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరి కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప మెట్లతో అంటే మళ్ళీ అక్కడ దిగి నడుచుకుంటా మహిళలు మళ్ళీ ఇక్కడికి రాలేరు అని చెప్పేసి దాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లాకుల దగ్గర నుంచి టిట్కో ఇళ్ళకి వెళ్ళేంత వరకు కూడా కారు చీకట్లోంచి పోతూ ఉన్నాం. రాత్రి 6 దాటితే మరి అక్కడ ఆకతాయిలు కానీ ఇట్లా కానీ ఇబ్బందులు పడుతున్నామని చెప్తే దానికి కూడా మేము మున్సిపాలిటీ నుంచి మరి అమౌంట్ అయితే మనం కట్టినా కూడా ఎఫ్ఆర్పీలో మళ్ళీ వెనక్కి రాకపోవడంతో డైరెక్ట్గానే కట్టి ఇప్పుడు లోకల్ దగ్గర నుంచి టిట్కో ఇళ్ళ వరకు కూడా మరి మళ్ళీ థర్డ్ వైర్ లాగి మళ్ళీ లైట్స్ని కూడా మేము బిగించడం జరిగింది. ఈరోజు సాయంత్రం మళ్ళీ ఈరోజు లోకల్ దగ్గర నుంచి టిట్కో ఇళ్ళ వరకు కూడా ఆ లైట్లను కూడా ఈరోజు కూడా ప్రారంభించి ఆ మహిళలు అడిగినటువంటి కోరికలు కూడా నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల వాళ్ళ పాలన 20-30 సంవత్సరాలు వెనక్కి మళ్ళీ నెట్టేసినటువంటి స్థితి మన పాలకులలో కూడా చూస్తున్నాం, రాష్ట్రంలోనే కాదు. అందుకే మళ్ళీ వీటన్నిటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క పాలకులకి ఒక మంచి పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా పనిచేస్తామని మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.